హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏందబ్బా ఇది స్వీట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? స్వీట్ కాదండి, ఇది కేక్ అండి. ఈ కేక్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా అండి, ఏమనుకోవాకండి, కొందరికి చెప్తున్నాను నేను. మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళకైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా వాళ్ళకేంటంటే గిఫ్ట్లు ఇవ్వకండి. అంటే గిఫ్ట్లతో మీరు కొనుక్కున్నట్టు ఉంటుందండి మనసులు. అలా కాకుండా మీరు మంచిగా మంచిగా మాట్లాడి ఒక చిన్న చిరునవ్వుతో ఇలా నవ్వి పని చేయించుకోండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని గంటలైనా చేయనాటికి మేము రెడీ అండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంత కష్టపడతానో 4 ఇయర్స్లో మా మేడము ఇది 4 ఇయర్స్లో ఈరోజు తెచ్చింది. 4 ఇయర్స్లో సార్ తెస్తారు, కానీ సార్ తెస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, అది లెక్కే కాదు. కానీ మాదేంటంటే తెచ్చుకుంటుంది, అదే తింటుంది కూర్చొని. నా కళ్ళ ముందైనా తింటుంది, కానీ అస్సలు ఒక్క మెతుకైనా ఒక స్పూన్ అయినా ఇచ్చేది కాదు. కానీ ఫస్ట్ టైం నాకు ఇది తెచ్చి, ఇది తీసుకో, నీకు దీంట్లో ఏది కావాలో అది తీసుకో అని చెప్పింది. నేను ఎక్కువగా మ్యాంగో ఇష్టపడతాను. తర్వాత చాక్లెట్ కూడా తెచ్చింది. అది పింకీ పాంకీ అని అలా లెక్కేసుకుంది. నీ ఇష్టం, నేను చెప్పాను ఒక్క పొద్దున్నాను, రేపు తింటాలి అని చెప్పేసి ఆడబెట్టేశాను. ఎందుకంటే ఇవి వీడియో తీస్తున్నాను అనేది, 4 ఇయర్స్ ఇదే ఫస్ట్ టైము. ఎందుకు తెచ్చింది అనుకుంటున్నారా? వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి నేను అన్నీ వండి పంపిస్తున్నాను. దానికి అక్కడ ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే చేయించుకొని పోతుంది. దానివల్ల ఫలితం ఏంటంటే, ఇది వీళ్ళు సదహా అంటారు. సదహా అంటే పుణ్యం కోసం అది ఇస్తారు కదా, అలాగా సదహా లాగా ఇది నాకు తెచ్చిచ్చింది. 4 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైము. నేను ఇచ్చింది కాబట్టి మంచిది, ఇవ్వలేదు కాబట్టి చెడ్డది అలా అంటం లేదండి. కానీ ఎవరైనా కూడా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకైనా, ఎవరైనా పని మనుషులు ఉంటారు కదా, డ్రైవర్స్ అయినా, ఖద్దామ్ అంటారు ఇక్కడ, పన్ను మనుషులైనా, ఆటోలైనా మగవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు, మీరు పెద్ద కఫీలు అయ్యి, మీరు ముదిళ్ళు అయ్యి, మీరు ఓనర్స్ అయితే వాళ్ళని చిన్న చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసి మంచిగా మాట్లాడి, అదేనండి కావాల్సింది. ఇవేందండి, ఇది ఒకసారి తింటే రేపు పొద్దునికి బాత్రూమ్ వెళ్ళిపోతాం, అంతేగాని అవేం తొమ్మిదిగా అదేం ఉండదు మా శరీరంలో. కానీ మనసు ఉంది చూసారా, ఆ మనసుకి ఎంత గాయం అవుతుందో, ఎంత టార్చర్ చేస్తారో. ఒక్కరోజు ఇది తెచ్చిచ్చేస్తే మనసు పోద్దలేదు కదా. మనసులో ఎన్ని గాయాలు చేస్తున్నారో, ఎన్ని దెబ్బలు కొట్టున్నారో మనసుకి, ఆ మనసుకే తెలుస్తుంది. మళ్ళీ ఆ మనసు మీరు తెచ్చి ఇవ్వలేరు కదా. అందువల్ల చెప్తున్నానండి, చిన్న చిరునవ్వుతో యాక్సెప్ట్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయనాటికి మేము రెడీ అండి. ఎంత కష్టమైనా దాన్ని భరిస్తాము. చల్లగా, చిన్నగా, సంతోషంగా, ఇలా కాదు ఇలా అని మాట్లాడి, కఠినంగా మాట్లాడి చూడండి ఎంత తేడా ఉంటుందో. ఏదో తెచ్చిచ్చేసాను కాదా అని సంతోషం లేదండి, మనసులో బాధ ఉంది. తన పెట్టిన 4 సంవత్సరాల్లో ఇది అంటే నాకు ఆశ్చర్యమే. మా సారు ఏది తిన్నా కూడా మా సారు ఇచ్చేస్తాడు. ఇది తిను, అది తిను, తను ఉన్నప్పుడు దానికి ఇవ్వు తింటుంది అని ఇస్తాడు. తిన్న దాంట్లో కొంచెం నాలాగే అలవాటు మా సార్ది. అంటే ఒక్కరి మనసొత్తలు ఉండాలని లేదు, వేరే ఉంటాయి మనసొత్తలు, అది కూడా నిజమే. కానీ మేము వీళ్ళింట్లో పనిచేస్తున్నాం కాబట్టి ఆ కష్టం వాళ్ళకు తెలుసు, మాకు కూడా తెలుసు. నేను అదే కోరుకుంటానని, నవ్వుతూ పని చేయించుకోండి. నేను సాయంత్రం దాకా నిద్ర లేకైనా చేస్తానండి పని అలాగా. కానీ నా మనసు అంతే, మీ మనసు కూడా అలాగే ఉందేమో. బాధపడి ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితేనే, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.